ఒకసారి తాగుతాడా? నిన్న నైట్ ఒక గంట ఇటు వచ్చిన 3 బీర్లు వేసుకొని వచ్చాడు. ఒకటి తాగుతారు, 2 తాగుతారు. ఎవరైనా దేవుని కాడికి పోయినప్పుడు కూడా తాగుతారా? తాగొద్దు. వంట వేయించుకుంటే అల్కగా అయిపోవుగా. తాగని ఎప్పుడో ఒకసారి తాగుతా అంటుండు. నువ్వు సెల్లు బంద్ చేయి, కళ్ళు ఖరాబ్ అయితే తిప్పి తిప్పి కొడితే 4 సంవత్సరాలు లేవు, 24 గంటలు సెల్లేనా నీకు? మొత్తం అదే పని చేస్తుండు. ఫ్రీ ఫైనల్ దాని నిండా పోసుకొచ్చిన నూనె, అది ఇట్లా తీసి బ్యాగ్ ఇట్లా ఎత్తేసిండు, మొత్తం అంతా పోయింది. కొంచెం ఉన్నది. ఇప్పుడు ఇంకా ప్యాకెట్ చేస్తాడంటే దాంట్లో ప్యాకెట్ పడుతుంది అసలు పట్టది. మరి ఏం చేస్తారు? మిగిలింది ఏం ఇట్లా పడుతుంది. అదే ఇక్కడ ఇస్తే వంట అయిపోతుండే కదా. ఆ నూనె ప్యాకెట్కు కట్టెలకు కాలేదా? మా ఇంటి అర్ధ కిలో అన్న 100 రూపాయలు కొంటెద్దు, మా 200 300 అయిపోయి ఇప్పుడు 300 కావచ్చు చిల్లర సామాన్. ఏం చేస్తాడు? నువ్వు ఇంటికానే ఉంటావా? ఆయన ఏం చేస్తాడు? అంబులెన్స్లకు అర్థం కాదు. ఎంత వస్తుంది జీతం? 60-70 వస్తాయి. మంచిగా ఉంది. మంచిగా తాగి ఇక్కడనే 9:30-10 వరకు పిల్లలు ఉంటారు. తీసుకొచ్చిండు బిర్యానీ 400 ఆయన బంద్ చేయడు. ఇవాళ సాయంత్రం ఛార్జింగ్ అయిపోయేదాకా బంద్ చేయడు. ఛార్జింగ్ అయిపోతేనే ఫోన్ పక్క పెడతాడు. మంచిగా మేము అర్ధగంట సేపటి అర్ధగంట సేపట్లో చేస్తాం. అంత రిస్క్.